Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 28వ పర్ష మెడ్జోరా. మెడ్జోరా అంటే చర్మ వ్యాధిగ్రస్తుడు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 28వ పర్ష. సెఫర్ వైక్రా నందు లేదా లేవియ కాండమునందు ఇది 5వ పర్ష. మూడవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 14వ అధ్యాయము 21 నుండి 32 వచనముల వరకు. ఈ అలియా మెడ్జోరా జారాత్తో బాధపడిన వ్యక్తులు శుద్ధీకరణ ఆచరించుటలో ఆర్థికంగా నిరుపేదలై ఉన్నయడలా వారికి ప్రత్యామ్నాయ అర్పణలను వివరిస్తుంది. నిరుపేదలు అర్పించు అర్పణలు. గొర్రెపిల్లను అర్పించలేని నిరుపేదవాడు మెడ్జోరా అనగా చర్మవ్యాధిగ్రస్తుడు వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలను. 8వ రోజున మెడ్జోరా ఈ అర్పణలను యాజకుని వద్దకు తీసుకొస్తాడు. యాజకుడు అపరాధార్పణ గొర్రె రక్తాన్ని నూనెను మెడ్జోరా యొక్క కుడి చెవి కొన కుడి చేతి బొటనవేలు కుడి పాదం బొటనవేలుపై రాస్తాడు. నూనెను యావే సన్నిధిలో చల్లి మిగిలిన దాన్ని తలపై పోస్తాడు. ఒక పావురాన్ని పాప పరిహారార్పణగా మరొకటి దహనబలిగా అర్పిస్తాడు. యాజకుడు ఈ అర్పణల ద్వారా మెడ్జోరా కోసం పాప పరిహారం చేస్తాడు. అతన్ని శుద్ధుణ్ణి చేస్తాడు. ఈ విధానం నిరుపేదలకు కూడా శుద్ధీకరణ అవకాశాన్ని అందిస్తుందని ఈ అలియా వివరిస్తుంది. ఈ ఆచరణ ఎలోహిం న్యాయం మరియు కరుణను సూచిస్తుంది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఆధ్యాత్మిక శుద్ధి మరియు సమాజంలో పునరాగమనం సాధ్యం చేస్తుంది. మరిన్ని తోరా పాఠాల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అందరికీ యాషువా మెస్సీ నామం పేరిట షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.